వడ్డీ వ్యాపారుల వేధింపులు ఒక కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న వడ్డీకి తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన వారం రోజుల క్రితం అంబర్పేటలో జరిగింది. ఈ కేసులో వడ్డీ వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ అంబర్పేటలోని బాపూజీ నగర్లో ల్యాండ్ మార్క్ హోటల్ యజమాని రామ్రాజ్ కుటుంబం మూకుమ్మడిగా సూసైడ్ చేసుకోవటం కలకలం రేపింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తులో వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణంగా తేల్చారు. అంబర్పేటలో రామ్రాజ్ తో పాటు అతని భార్య మాధవి, కుమారుడు శశాంక్ ఎంతో కాలంగా నివాసముంటున్నారు. కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్న రామ్రాజ్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ కి గురయ్యారు. రామ్రాజ్ కుటుంబం ఆత్మహత్య చేసుకునేంత అప్పులు ఏమీ లేవని, ఒకవేళ ఉన్నా అతనికి ఉన్న ఆస్తుల ముందు పెద్దగా ఉండబోవని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో అంబర్పేట్ పోలీసులకు రామ్రాజ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అప్పుల బాధతో రామ్రాజ్ ఆత్మహత్య చేసుకునేంత అవసరం లేదని, మరేదైనా కారణంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చంటూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రామ్రాజ్, అతని భార్య మాధవి, శశాంక్ల ఆత్మహత్య కారణాలను నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ యజమాని రామ్రాజ్ కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. రామ్రాజ్ కుటుంబం ఆత్మహత్యకు వేధింపులే కారణంగా నిగ్గు తేల్చారు. వడ్డీ వ్యాపారుల వద్ద సుమారు 57 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారని, ఈ అప్పులు చెల్లింపుల్లో భాగంగా వడ్డీ వ్యాపారులైన మహమ్మద్ వాసీ జమాన్, రాజశేఖర్ రెడ్డి, నవాజ్, మాజిబ్ హైదర్ల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బిజినెస్ మెన్ రామ్రాజ్ కు అధిక వడ్డీకి ఈ నలుగురు అప్పు ఇచ్చినట్లుగా గుర్తించారు పోలీసులు. తిరిగి చెల్లించే క్రమంలో నలుగురు వ్యాపారులు అధిక వడ్డీ ఇవ్వాలంటూ వేధించడం మొదలుపెట్టారు. రోజు రోజుకు ఆ వేధింపులు ఎక్కువవుతుండటంతో తట్టుకోలేక అవమాన భారంతో వ్యాపారి రామ్రాజ్, అతని భార్య మాధవి, కుమారుడు శశాంక్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేల్చారు. వ్యాపారి కుటుంబం ఆత్మహత్యకు కారణమైన నలుగురు వడ్డీ వ్యాపారులు మహమ్మద్ వాసీ, రాజశేఖర్ రెడ్డి, నవాజ్, మాజిబ్లు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వారి నుంచి పలు బ్లాంక్ చెక్లు, ఖాళీ ప్రామిసరీ నోట్స్, మార్టిగేజ్లోని అగ్రిమెంట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్, పలు బాండ్ పేపర్స్, మొబైల్ ఫోన్ సీజ్ చేశారు పోలీసులు.